ప్రాజెక్టుల కోసం బలవంతంగా భూములు లాక్కుంటున్నారని నాగర్ కర్నూలు జిల్లా డిఎల్ఐ ప్రాజెక్టు దగ్గర ఆందోళనకు దిగారు రైతులు. కనీసం పరిహారం కూడా చెల్లించకుండా భూములు తీసుకుని తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి 3 ఏళ్లవుతున్నా నష్టపరిహారం మాత్రం చెల్లించలేదని వాపోయారు. ఉమాపూర్, డిండి, సర్వారెడ్డిపల్లి, చింతపల్లి గ్రామాలకు చెందిన రైతులు ప్రాజెక్టు కాలువలో ఆందోళనకు దిగారు. 3 ఏళ్ల కింద ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు పనులపై వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు బాధితులు. మేము ఇక్కడ 3 సంవత్సరాలకెళ్ళ కాలువ తవ్వినాం. 3 సంవత్సరాల క్రితం ఇదే మా ఎమ్మెల్యే వచ్చి గోల బాలరాజు గారు వచ్చి ఇక్కడ కాలువ ఇక్కడ ఓపెన్ చేసిపోయారు. ఆ ఓపెన్ చేసిన రోజు మీకు ఒక ఇక్కడ డబ్బులు సార్, మాకు డబ్బులు రాకముందు ఇక్కడ స్టార్ట్ చేయకండి సార్, మేము 2 పంటలు పండించుకుంటాము. ఇంతకుముందు ఇక్కడ మాకు ఉండి కూడా ఈ వాటర్ వచ్చి అక్కడ చింతపల్లి వాగు ఉంది, మాకు స్టోరేజ్ సరిపోతుంది అంటే, డిండి చింతపల్లి వాగు ఉందంటే, లేదు అక్కడ కింద రైతులు మీకు చాలా బాగుపడతారు, ఇక్కడ మీకు స్టోరేజ్ పెడుతుంది. 2 పంటలు వండే పత్తి, పల్లి వండే పంటలు గుంజుకొని ఆయన దొమ్మించు నేను ఉండా, మీకు అండా, మీ మాట మీద నేను, నా మాట మీద మీరుండి మీ మాట మీద నేను ఉంటా అని మాకు హామీ ఇచ్చిపోయారు సార్. 5,50,000 ఇస్తున్నారు. 5,50,000 ఇస్తే ఇవాళ మాకు 2 గుంటల భూమి కూడా రాదు. ఆ రోజు ఇచ్చినా కానీ మేము 2 అద్దెకర భూమి అన్న కొంటుంటుంది. అద్దెకర భూమి లేదు, 5,50,000 లేవు. ఇప్పటి 3 సంవత్సరాలకి వెళ్ళి మేము ఎట్లా బతకాలి సార్? మేము ఇలా ఆత్మహత్య చేసుకునే కాలం ఉంది సార్. ఇక్కడ 15 లక్షలు వెంటనే చెల్లించాలి. చెల్లించేంత వరకు పోరాటం ఉధృతం చేసి ఈ ప్రాంతంలో ఒక్క మిషన్ కాదు, ఒక్క 100 గ్రాముల మట్టి కూడా తీయనిచ్చే పరిస్థితి తీయడానికి వీలు కాదు, ఒప్పుకోమని చెప్పేసి రైతులందరూ కూడా అదే తీర్మానించుకున్నారు. మేము కూడా వాళ్ళకి మద్దతుగా ఫస్ట్ రోజు నుంచి కొట్లాడుతున్నాము. కానీ ఈ రోజు ఏంటంటే కాలువ కంప్లీట్ అయికొస్తుంది, అయినా కూడా నష్టపరిహారం లేదు. రైతుల ఓపిక నశించిపోయింది. ఇంకా వాళ్ళ తరపున మేము ఎంత పోరాటమైనా చేసి వాళ్ళకి న్యాయం చేయడం కోసం అని చెప్పేసి తుది వరకు పోరాడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.